మనీ అండ్ బ్యాంకింగ్. పూర్వకాలంలో ఉన్నటువంటి పద్ధతిని మనం ఎందుకు ఇలా మార్చుకున్నాం? ఇప్పుడు చూడండి, బ్యాంకులోకి వెళ్ళి ఎవరు డబ్బు విత్డ్రా చేసుకోకుండానే అన్నీ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. స్టూడెంట్స్, 8th క్లాస్ స్టూడెంట్స్ కూడా ఇంట్లో కూర్చొని వాళ్ళకి కావలసిన వస్తువులు కొనుక్కొచ్చుకుంటున్నారు, ఆర్డర్ చేసుకుంటున్నారు. ఊర్లలో కూడా ఇప్పుడు మీషో లాంటివి, అమెజాన్ లాంటివి అన్నీ కూడా సరఫరా చేస్తున్నారు, అంటే డెలివరీ చేస్తున్నారు. కాబట్టి పిల్లలకి ఈ దీంట్లో కూడా మళ్ళీ ఎక్కడ మోసపోకుండా, పిన్ నెంబర్ చెప్పకుండా, అంటే దీన్ని ఏమంటే మనం ఫైనాన్షియల్ లిటరసీ అంటాం. ఈ ఫైనాన్షియల్ లిటరసీని కూడా ఈ లెసన్లో భాగంగా మనం చెప్పినట్లయితే కొంచెం బియాండ్ ద టెక్స్ట్ బుక్ పోతే పిల్లలకి మనము వాళ్ళ మనీ సెక్యూర్ వాళ్ళదే కాకుండా, అంటే చిన్న చిన్న అమౌంట్స్ వాళ్ళు సేవింగ్ చేసుకున్నప్పుడు వాళ్ళ డబ్బులు పోకుండా వాళ్ళ పేరెంట్స్ డబ్బులు కూడా ఎక్కడ ఎవరి మోసానికి గురి కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అంటే ఇల్లిటరేట్ ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్కి, గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లిటరేట్ ఉన్న వాళ్ళ పేరెంట్స్కి పిల్లలు తీసుకుని వాళ్ళకి చెప్పగలుగుతారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నిజ జీవితానికి సంబంధించినవి. జన్ధన్ యోజన ఎందుకు, వాళ్ళ బ్యాంక్ ఎందుకు ఓపెన్ చేయాలి, బ్యాంక్ అకౌంట్ ఎందుకు ఓపెన్ చేయాలి, ఎట్లా ట్రాన్సాక్షన్ చేయాలి, ఏటీఎం కార్డ్ని ఎట్లా యూజ్ చేయాలి, కూడా ఇవన్నీ కూడా మనకి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ సార్. కాబట్టి వీటినన్నింటినీ అంటే ప్రతి లెసన్ని కూడా మనకి లైఫ్ ఇంటర్కనెక్ట్ టు ద లైఫ్ అండ్ నియర్ బై అవర్ సరౌండింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి కంపల్సరీగా విద్యార్థులందరూ కూడా ఈ సోషల్ సబ్జెక్ట్ని బాగా అవగాహన చేసుకున్నట్లయితే ఎగ్జామ్స్ కోసమే కాదు, ఇది ఎగ్జామ్స్లో మీరు ఎట్లాగో మార్కులు తెచ్చుకుంటారు, పాస్ అవుతారు. కానీ మన 10th క్లాస్ అయిపోయే వరకు కూడా మన లైఫ్, మన సరౌండింగ్స్, మన కంట్రీ, మన వరల్డ్కి సంబంధించిన విషయాలన్నీ కూడా కంపల్సరీగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ సబ్జెక్టులన్నీ, ఈ విషయాలన్నీ కూడా మనకి పాఠ్యపుస్తకాల్లో పొందుపరిచారు.